ఈజ్ ఇట్ పాసిబుల్ రియలీ నిజ జీవితంలో అంత సరదాగా హాయిగా ఏదో పాటలో అయితే విన్నాను ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటాను, బట్ ఎవ్రీ డే ఈజ్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది. ఎస్ అండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హ్యాపీగా ఉండాలంటే ప్రతి చిన్నదానికి మనం ఎగ్జైట్ అవ్వాలండి. మార్నింగ్ కాఫీకి ఎగ్జైట్ అవ్వాలి, ఒక ఫ్రెండ్తో వాకింగ్కి వెళ్ళాలంటే ఎగ్జైట్ అవ్వాలి, నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది అంటే ఎగ్జైట్ అవ్వాలి. అండ్ ప్రతి చిన్నదానికి ఎగ్జైట్ అవుతూ Every ఉంటే moment. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తాము అండ్ లైఫ్ విల్ బీ హ్యాపెనింగ్. అలా మనం ఫీల్ అవుతాం. సపోజ్ మీరే ఉన్నారు, ఏదో పాట పాడుకుంటూ వంట చేస్తున్నారు లేదా ఇంకేదో పని చేస్తున్నారు, మీ చుట్టుపక్కల మీ హస్బెండ్ మీ అత్తగారు అమ్మమ్మ ఎవరో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇంకెక్కడో ఉంటుంది కదా, "అబ్బా, ఏంటి పాట పాడడం" అని అనిపించే అవకాశం కూడా ఉంటుంది కదా. అసలు లేదు, వాళ్ళు కామ్ అయిపోతారు హ్యాపీగా. వాళ్ళు కూడా ఏదో ఆలోచనలు ఉండి కూడా సబ్ కాన్షియస్గా ఏదో పాటలు వింటూ పని చేస్తుంటాయి కదా, మనం టేప్ రికార్డర్ పెట్టుకొని పని చేస్తుంటాయి కదా, అట్లా వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ వైబ్ అనమాట. వాళ్ళు కూడా అంటూ ఉంటారు, కొంచెం స్ట్రెస్ ఉంటే పాట వినిపిస్తుంటే ఏదో కామింగ్ డౌన్, సంథింగ్ ఈజ్ కామింగ్ డౌన్ అనిపిస్తుంది అనమాట. అట్లా లైఫ్ని చాలా కాంప్లికేటెడ్గా తీసుకుంటే కాంప్లికేషన్, లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటే ఈజీ. లైఫ్ మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ని లైఫ్ లాగా దానిలో ఇది అసలు లైఫ్ అంటే ఏంటి ఇంత ఎక్కువ ఆలోచిస్తే స్ట్రెస్ఫుల్. మళ్ళీ పని చేసుకుంటూ హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళిపోతే అంతే.